హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ తేజీ లాగ్స్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి ఒక సూపర్ అండ్ టేస్టీగా సింపుల్గా చేసుకునే ఆలూ కుర్మాని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. చాలా చాలా సింపుల్ అండి. నేను ఎప్పుడు రెగ్యులర్గా మా ఇంట్లో చేస్తూ ఉంటాను ఈ ఆలూ కుర్మాని. పూరీలోకి, చపాతీలోకి, బగారా రైస్, ప్లెయిన్ రైస్, జీరా రైస్ ఎందులోకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ది బెస్ట్ కాంబినేషన్ అని చెప్తాను. చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు ఈ ఆలూ కుర్మాని. మరి ఈ లేట్ చేయకుండా ఈ సింపుల్ అండ్ టేస్టీగా ఉండే ఆలూ కుర్మాని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా బంగాళదుంపల్ని ఉడికించేసుకొని అయితే పెట్టుకోవాలండి. నేను 3 మీడియం సైజు బంగాళదుంపలు తీసేసుకొని ఇలాగ కట్ చేసేసుకొని ప్రెషర్ కుక్కర్లో పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక 3 విజిల్స్ అయితే రానిచ్చుకున్నాను. మరీ సాఫ్ట్గా అయితే బాయిల్ చేసుకోవద్దండి. ఒక 90% బాయిల్ చేసేసుకొని ఇలాగ ప్లేట్లోకి తీసేసుకొని పీల్ తీసేసి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిని కానీ లేకుంటే బాండీని కానీ పెట్టేసి ఒక 3 లేదా 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇందులోకి ఒక ఇంచు దాకా దాచిన చెక్క, ఒక 2 యాలకులు, ఒక 3 లేదా 4 వరకు లవంగాల్ని కూడా వేసేసి వీటన్నిటిని ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసేసుకోండి. ఇలాగా ఫ్రై అయిపోయాక ఇందులోకి మీడియం సైజు ఆనియన్ చిన్ని ముక్కలుగా కట్ చేసేసుకొని ఆయిల్లో వేసేసి కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు వేయించేసుకోండి. మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించేసుకోవాలి. ఇలాగ వేయించేసుకున్నాక ఒక 2 లేదా 3 పచ్చిమిర్చిని ఇలాగ పొడవుగా కట్ చేసుకొని వేసుకొని ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసేయండి. ఇలాగా పచ్చిమిర్చి కూడా వేగిపోయాక ఇప్పుడు ఇందులోకి కొంచెం మీ రుచికి సరిపోయినంత సాల్ట్ అయితే వేసుకోండి. నేను ఒక 1 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నాను. నెక్స్ట్ ఒక పావు టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసేసి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా దంచుకొని పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక 2 రెమ్మల వరకు కరివేపాకును కూడా వేసేసి వీటన్నిటిని ఆయిల్లో పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి. మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఫ్రెష్గా ఉన్న పెరుగునైతే వేసుకుంటున్నానండి. పెరుగును వేసేటప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వేసుకోవాలి. మీరు హై ఫ్లేమ్లో పెట్టేసి పెరుగును వేసేస్తే కనుక పెరుగు అనేది విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇలాగా లో ఫ్లేమ్లో పెట్టేసి నిదానంగా కదుపుకుంటూ ఆయిల్లో ఒక 2 లేదా 3 నిమిషాలు పెరుగుని బాగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించేసుకోవాలి. చూడండి, ఇలాగా ఆయిల్ సపరేట్ అయిపోయాక ఇందులోకి మీ కారానికి తగ్గట్టు కారం అయితే యాడ్ చేసుకోండి. నేను ఒక 1 టీ స్పూన్ వరకు కారం వేసుకున్నాను. హాఫ్ టీ స్పూన్ వరకు వేయించుకొని పెట్టుకున్న జీలకర్ర పౌడర్, ఒక 1 టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్ని కూడా వేసేసి వీటన్నిటిని లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక 2 నిమిషాలు వేయించేసుకోండి. 2 నిమిషాల తర్వాత చూడండి, ఇలాగా ఆయిల్ అంతా బాగా సపరేట్ అయిపోయి మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇప్పుడు ఇందులోకి పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్న బంగాళదుంపల ముక్కలను అయితే వేసేసుకుంటున్నానండి. నేను కొంచెం పెద్ద ముక్కలుగానే వేసుకుంటున్నాను. మీకు ఇష్టం లేకుంటే కనుక కొంచెం చిన్న ముక్కలుగా అయినా కట్ చేసేసుకొని ఈ బంగాళదుంపల్ని వేసేసుకొని మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 2 లేదా 3 నిమిషాలు ఆయిల్లో బాగా వేయించేసుకోండి. ఇలాగ నిదానంగా కలుపుకోవటం వలన బంగాళదుంపలు అనేవి మనం వేసుకున్న వాటిని వేసుకున్నట్లే ఉంటాయి. మీరు హడావుడిగా కలిపేస్తే కనుక బంగాళదుంపలు అనేవి స్మాషీగా అయిపోతాయండి. ఇప్పుడు ఇలాగ కలిపేసేసుకొని ఒక్కసారి టేస్ట్ చూసుకోండి. కారం కానీ ఉప్పు కానీ ఏదైనా సరిపోకపోతే ఈ స్టేజ్లో అడ్జస్ట్ చేసేసుకోండి. నేను కొంచెం సాల్ట్ సరిపోలేదని సాల్ట్ని వేసేసుకొని ఒకసారి బాగా కలిసిపోయేలాగా బాగా కలిపేసేసుకొని ఇప్పుడు 1 గ్లాస్ వరకు వాటర్ని అయితే పోసుకుంటున్నానండి. ఇలాగా వాటర్ని కూడా పోసేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకోండి. వాటర్ అనేది కొంచెం ఎక్కువే పోసుకోండి. ఆలూ కర్రీ అనేది చల్లగా అయిపోయేంత వరకు చిక్కగా అయిపోతుందండి. ఇప్పుడు ఒకసారి కలిపేసేసుకొని మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 5 లేదా 10 నిమిషాల వరకు మధ్య మధ్యలో మూత తీసి కదుపుకుంటూ ఇలాగా ఉడికించేసుకోవాలండి. తర్వాత 5 నిమిషాల తర్వాత నేను మీకు మూత తీసి అయితే చూపిస్తున్నాను. చూడండి, 5 నిమిషాలకే గ్రేవీ అనేది కొంచెం చిక్కగా అయ్యి కర్రీ అనేది మంచిగా స్మెల్ అయితే వస్తుందండి. ఇప్పుడు ఇందులోకి మీకు ఇష్టం ఉంటే కొంచెము గరం మసాలా యాడ్ చేసుకోండి. మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఆ తర్వాత ఇందులోకి ఒక 1 టీ స్పూన్ వరకు కసూరి మెతిని వేసుకుంటున్నానండి. కసూరి మెతి వేసుకోవటం వల్ల మనకి రెస్టారెంట్ ఫ్లేవర్ అయితే వస్తుంది. ఇలాగా కసూరి మెతిని కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసేసుకొని మూత పెట్టేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక 2 లేదా 3 నిమిషాలు ఉడికించేసుకుంటే సరిపోతుంది. నేను 2 నిమిషాల తర్వాత మీకు మూత తీసి అయితే చూపిస్తున్నాను. చూడండి, ఆయిల్ అంతా మంచిగా సపరేట్ అయిపోయి గ్రేవీ కూడా కొంచెం చిక్కగా అయ్యి చాలా మంచి స్మెల్ అయితే వస్తుందండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు అంతా బాగా కలిసేలాగా ఒకసారి గరిటెతో నిదానంగా కలిపేసేసుకొని ఇప్పుడు ఇందులోకి లాస్ట్లో కొంచెము సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసేసి ఒకసారి గరిటెతో బాగా కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే అండి. అంతే అండి, చాలా సింపుల్గా ఆలూ కుర్మా అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. పక్కాగా మీరు కూడా ట్రై చేయండి. చాలా చాలా సింపుల్గా ఉంది కదా. మరి ఈ ఆలూ కుర్మాని మీరు కూడా ఈసారి మీ ఇంట్లో ట్రై చేసి
మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఈ ఆలు కుర్మాని మనము అందులోకి ఇందులోకనే కాదండి, ఎందులోకైనా సూపర్ కాంబినేషన్ అని చెప్తాను. మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి రెసిపీతో మీ ముందరకైతే వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.